దిశలేంది తాగుడేంది ఈ అర్ధరాత్రి వేళ నా దగ్గరికి ఎందుకు వచ్చింది తమ్ముడు? మేమెందుకో రాలేదు. మంత్రి మల్లిగారి చేతిలో రాజదేశం పెట్టినావు. రాజ్యం అమ్ముకుంటావు అనుకున్నావా? దేశం ఆగలేస్తావు అనుకున్నావా? మంత్రి మల్లిగారు నీకు తమ్ముడైపోయాడు. మేము పరాయి వాళ్ళని అందుకే నీ మీద 12 మంది చంపుతూ వచ్చావురా. ఇన్ని రోజుల బట్టి నా తమ్మి మిమ్మల్ని చదువుకున్న తమ్మి చదువుకున్నది చంపడానికా? మీరు పెళ్లి కాని వాళ్ళు ఉన్నారు తమ్ముడ తన బాలరాజు తమ్ముడ మన బాలరాజు మీరు పెళ్ళైన వాళ్ళు కాదురా. మీరు పెళ్లి కాని వాళ్ళు తమ్మి మీకు రాజదేశం అప్ప చెప్పద్దని మంత్రి మల్లిగాడికి రాజ్యం అప్ప చెప్పిన రాజ్యం పైన అన్న నా దేశం పైన అన్న తమ్ముడా మీరు వయ్యరాజులు ప్రాణం బాగున్నా మీరు 21 రోజు పిల్లలు రా. మీరు పొద్దునే బట్టలు తమ్ముడు మీరు ఎర్రదేరి లెక్క ఉన్నారురా. నా తమ్ముడు బతకాలి నా తమ్ముడు పేరుకు రావాలని మిమ్మల్ని దాదుకున్నా కానీ ఒక్కనాడు మాట తిట్టలేదు ఒక్కనాడు దెబ్బ కొట్టలేదు. మన అన్నదిరా ఒక కొడుకాను ఇంటికి పెద్దోనివి ఇంట్లో అయ్య చచ్చిపోతే ఇంటికి పెద్ద కొడుకు గుణవంతుడు కావాలి. కొడుక తమ్ముడు పైలవాని నా చేతులు పెట్టి నా కాళ్ళ మీద ఎత్తే నేను కన్న కొడుకు లెక్కదారినా సాగినందును చంపుతారా తమ్మి? ఇవాళ రేపు తమ్ముడా మన అవ్వయ్య లేనోళ్ళవరా నేను ఏ ఊరికన్నా ఏ పల్లె కన్నా పోయి మీకు పెళ్లి చేస్తానని తమ్మి నేను ఆరాట భర్త పుట్ట తమ్మి తమ్ముడారా మన పాలరాజా అన్న ఏడుతానని మేము మర్రిపోతాం. తెల్లారి ఏమంటాడయ్యా కత్తిరికాడ వాళ్ళ వీళ్ళ మూడెత్తి రాత్రి నా తమ్ముడు పగ్గ తాగి నన్ను తప్పని వచ్చిరు అంటే ఊళ్ళో మీరు వస్తారు చెప్తూ కొడతాడు. 3వ మాన తెలియవద్దు అని గిరగిర గిరగిర కత్తి చెప్పి ఎవరో నాటిలో నాటిలో వడిపెట్టి కత్తి గుంతంటే పళ్ళ బేగుల బయట వాడి గర్రం అని బయటికి వెళ్ళి ఒంటి వాళ్ళు పని అయిపోయింది. ఓదంగుడి పంట ఓదంగుడి పిల్లు రక్తం సిల్లాడు. ఆకలి ఉడుచుకోవాలి అలుకుదాల్లో పోవాలని వంటి మనసి కాదు గర్భవతి రాలాయి. ఆ శుద్ధి కట్ట పట్టుకొని రాను ఇంటి ముందు కట్టే ఆ ఇంటి ముందు భరత పండుకొని ఉన్నాడు. అయ్యా నాదా సుందరసేన రాజా నాదా లేవయ్యా నేను పని చేసుకునే వాళ్ళు అవుతుంది. నాదా నేను పని చేసుకోవాలని ఊపినా ఊతలేడు లేపినా లేపుతలేడు. ఆ తప్పకుండా నిలవెళ్ళ కాయసల తీసరికి రక్తంలోన ముద్దైను రాజో సుందరసేన రాజే భరతన కళ్ళ రోజున సుందరదేవో గుండెలకు బెల్లవన్నీ కార్యాల జల్లవన్నయ్యా ఇక భర్త మీద ఒరిగినాది ఒరిగినాదో ఒరిగినాది సుందరవా నారాయణ ప్రాణనాదా వనాదో నాదా సుందర మహారాజా అవ్వలేని బిడ్డనయ్యా వనాదో అయ్యలేని బిడ్డనయ్యా వనాదా అవ్వ తిననాడు వనాదో అయ్యా తిననాడే వనాదా
నాయనని ఎడతాజా ఎడకో బామని ఓనాదా నాకు తీర చెప్పినావో ప్రాణాలు నన్ను మొండలు చేసినవా నాదా నా బతుకు బండలు ఎత్తివా నాదా ఏ పాపకారి వాడని ప్రాణం తీసిండే నాదా నేను బట్టి మనది కాదు గర్భవతి రానుడు నాదో నా గర్భన కొడుకు బిడ్డ ఉట్టిదాకా బతుకపోతివి పాపాన్ని పిలిచి నీ భ్రమల తీరునే నాదా అవ్వాని పిలిచి నా ఆశలు తీరపోవనా నాదా ఏ పాపకారి వాడని ప్రాణం తీసిండే నాదా అని ఏ భర్త మీద వరిగినది సుందరవ్వా తెల్లగా తెల్లారు వాళ్ళని అయ్యో రాజు ప్రాణం ఎవరు తీసినాడని ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ 50 జనం ఉసిపోతే రాలకుంటే ఇంటి ముందు వచ్చిరట. అరే తమ్మి మనం పోతే అందరూ వచ్చారు మా తమ్ముడు రాలేదని ఆ నింద మన మీదకి వస్తుంది. బగ్గలు ఆయన వాళ్ళు లేచిరు ఈ ఏడుకున్న వాళ్ళకి మగబాయిగాలకు ఏడు పెట్టద్దంటే చేతిలో ఉంచుకోవాలి ముఖం పోటీ రాసుకోవాలి మంచిగా నేర్తారు అనుకుంటున్నారు. వాళ్ళు లోకం నమ్మాలని చెరవ పౌష రాయరు. అయ్యో నా అన్న రావే ఓ అన్న పోయిందే ఓ అన్న ఆడవిల్ల సుందరవ్వా మరణ కళ్ళ దోసిందేవా నేను భర్త లేని భాగ్యసారనేవా నేను ఏ దిక్కు లేని ఏమదోచకాన్ని సాధకున్నా మా మరదలే సంపుకున్నా మా మరదలేవా భరత మీద పడి ఏడ్చే బిడ్డ ఆడవిల్ల సుందరవ్వా మరదల కాళ్ళ మీద పడ్డారు మరదల కాళ్ళ మీద పడ్డారు అయ్యో నా మరదల రాన మరదలు మరదేవన బాల మహారాజా మరదే ధర బాల మహారాజు ఏ పాపగారి వాడో మరదలు అన్న ప్రాణం తీస్తున్నాడు ఓ నాయనా భర్తలేని భాగ్యశాలిని ఓ నాయనో సాధకున్న మీరనయ్యా ఓ మరుదులు సంపుకున్న మీర నానా ఓ నాయనా అని పదిన ఓదార్చింది. ఎంతలేని పట్టి మంది గర్భవతురాలు కాబట్టి ఇక మా అన్నకు మాత్రం నేనే కుండబడుతున్నానట. అయ్యా మీరెట్లా కుండబడతారయ్యా మీరు పెళ్లిగానే పిల్లగాళ్ళు అభం శుభం అవ్వచ్చు. అయ్యా మీరు కుండ పట్టద్దు మంచైనా చెడైనా నా భర్త నేనే కుండ పట్టుకున్నాను అయ్యా అని ఆత్మశాంతి పడతావా అని ఒలికెళ్ళ గడ్డ ఏరింది. కట్టెపుల్ల ఆడేసినప్పుడు జామంతులు కట్నం పెడతాను ఇంటి పేడ కట్టి పేడలేవని ఎత్తుకొని కట్నం ఏరిలే అన్నను కాటలు పెట్టి అగ్ని దగ్నం చేసినప్పుడు ఆ వదిన అన్నదట బతికేందుకు అయ్యా నేను భర్తోడి పాడుగా కాటలు పడి సత్తానంటే వద్దు వదినే మా అన్న లేకపోతే మీ లేవా మమ్మల్ని కన్న కొడుకులే కదా ఆదుకున్నావు సత్యలతో వాళ్ళు ఒక్కరు భూమి బతుకున్నారు చిన్ననాడు నిన్ను అవ్వని పిలుచుకోండి నేను అవ్వలెక్క ఆదుకుంటారు రావదినని వదిన ఓదార్చుకొని తీసుకొని ఒక రోజు గడిచి 2 రోజులు గడిచి 3 రోజులు పక్షి పెట్టి 5 పక్షి రోజు పెట్టి 9 రోజుల దినం ముట్టించారు. 11వ రోజు అన్న పేరు మీద పల్లగా గిరియాలమ్మ రామరామే
మళ్ళీ అన్నట మళ్ళీ కచ్చరి దిగు ఇక మేము రాజ్యం వెళ్తాం మా అన్నయ్యల రాజ్యం అంటే అయ్యా మీరు పెళ్లి కానీ భయగాలు పెత్తన చేయొద్దు రాజ్యం వెళ్ళే యోగ మీకు లేదు ఇలా పెళ్లి చేసుకున్నారు రేపు రాజ్యం వెళ్తారు అన్నట పెళ్లి చేద్దాడు మాకు అమ్మ బలే ఉన్నదా అయ్య బలే ఉన్నదా దేవుడు ఎంతైనా కానీ ఒక్కన్నా ఉంటే ఒక్క మర్చిపోయా ఎంతైనా కానీ తాగబోతుందని ఎవరు మాకు పెళ్లి చేయడు పేరు వేయింది ఆల్రెడీ పేరు వేయం తాగబోతుందని అనుకోని ఆ ఇద్దరు నమ్ములు అనుకున్నారట అరే గారి మా ఇద్దరు మొత్తం వదినం చేసుకుందాంరా తప్పు పాప తాగుతారు చేసుకుంటారు కనదల్లాల్సింది వదిలే పెళ్లి చేసుకున్నాం అనుకో అన్నయ్య రాజ్యం వెళ్ళవచ్చు అని తప్పదైన వాళ్ళు వదిలే వదిలే సుందరదేవి వంటింటే కుంది లెక్క ఎందుకు వెళ్తాను అన్నయ్య రాజ్యం వెళ్ళాలి వదిలే అవునయ్యా అలనాడు మీ తండ్రి రాజ్యం వెళ్ళిండు మీ తండ్రి కాలం చేసినాక మీ తండ్రి రాజ్యం మీ పెద్దన్న ఏరిండు ఈనాడు మీ పెద్దన్న కాలం చేసింది కాబట్టిగా మీ అన్నయ్యల రాజ్యం ఇప్పుడు నువ్వే ఏరాలయ్యా అన్న బట్టిగా కట్టుకునే అన్న ఆడుకునే కడగం కూడా నువ్వే పట్టుకొని రాజ్యం వెళ్ళవయ్యా అన్న పెట్టే మనకి ఎవరు పెట్టాలి వదిని నువ్వే పెట్టుకోవాలా మరిది వేసుకునే పాపంలో వేసుకోవాలి వదిని ఆ పాకోలు కూడా నువ్వే వేసుకోవాలి నాన్న అన్న కూడా సింహాసనం మీద కూర్చోవాలి వదిని ఆ సింహాసనం కూడా నీది నువ్వే ఏలవయ్యా అన్నేకే పూల పాలు మనది మన బాలరాజా అలాంటి పాపకారి మాటలు వాళ్ళకి గుల్లయ్యో వాళ్ళని అంటే తల్లితో సమానం అన్నారా నాయన అన్ని కోరిన కానీ అన్ని కోరిన కానీ అలాంటి పాపకారి మాటలైనా మాటల వరకు కొల్లి ఓనాయనా చిర నుండి ఓనాయనో అవనాయి సాగకుండా ఓనాయనా అన్నం తప్పింది ఎవరికైనా వదిలే ఏ పాపకారుడు పగదలిచి మన ప్రాణం తీసిండయ్యా మంత్రి మళ్ళీ రాజదేశం పెట్టినామని కాలుగదే పండుగ మా చేతులు పెట్టలేదని పండగ మండి అన్న ఒక్కటే కత్తి ఒక్క పోటు కొడితే 11 రోజుల గోడవ ఫోటో తెలిసిన వాడు ఎరికేనా ఒకవేళ నువ్వు మా మాటని మాకు చేయిత్తు ఇచ్చిందని నేను లేకపోతే అన్నం తప్ప నిన్ను కూడా చంపుతావు గజ 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 వణుకుతుంది ఇద్దరు పొత్తులు ఒక్క వదినాయే ఇద్దరు మొగోడు అంటే మొగోని చేతులు ఆడి కట్టిన ముల్లే ఆ మరుదులు భయపట్టి తన కథ కథ వణికిన బిడ్డ అనుకున్నది వాటి మనిషిని కాదు గర్భవతురాలు నా పరిధిపతను పాడిగెత్తరు కావచ్చు పాపకారి వాళ్ళు అంతని నా భర్తనే చంపిలంటే వీళ్ళకు ఏనంగా నా ప్రాణం తిస్తారు మధ్యలోన మధ్యమాట ఉండింది నడిలేని కట్టు ముడిలేని మోపు కట్టి నెత్తిలో పెట్టిందని కావాలనుకున్నా బిడ్డ అయ్యా మరిది పడపాల రాజా మరిదలకు ఏమండి దాదాపు ప్రాణేశ్వర నాదా సుందర సేర రాజా ఇప్పుడు నాకు దిక్కు లేకపాయే నాదా సుందర సేర రాజా నాదా సుందర బిడ్డ కలవరిస్తే భర్త వేసేస్తాడా అప్పుడు ఆ తల్లి అనుకున్నది అయ్యా ఇక చనిపోయినా మీ అన్న లేచి రాడు కానీ మరి మీ అన్నను చంపిన పాపం మీ దగ్గర ఉన్నది మీరు ఈ కాళ్ళ పోయి గంగ స్నానం చేసి వస్తే గంగలో పాపం తొలగిపోతుంది మీరు వచ్చినాక మీ ఇద్దరు పెళ్లి చేసుకుంటాం అదే గంగ కాడికి మన లాటరీ చేస్తుంది పారేడు గంగలో స్నానం చేస్తే పాపాలు వారిపోతాయి అయ్యా మెట్ల కాదు పోయి బొబ్బరి గింజలు పిల్లడు గంగ వేడి గురికి వస్తారే పాపగారు వాళ్ళ గంగసారి ఇలా మరి మేళ తల్లి సుందరదేవి
పాపకారు వాళ్ళ గంగతాని ఇంటికి వచ్చేది ఉంటే అలవిల్లైనా బలవిల్లైనా నన్ను ఒక్కదాన్ని చూసి నా ప్రతిభత తన పాడి ఎత్తారని వాళ్ళ ఎడుతుంది ఆ బిడ్డ మరి అందుకే అనరయ్యా మరి ఆ బిడ్డ ఊపుంచడానికి ఎవరున్నారు ఇంత దాసిని చూసింది వచ్చింది ఎందుకు ఎడతానో బిడ్డ నా దాసికాంత అడిగినప్పుడు జరిగిన చరిత్ర మొత్తం దాసికాంతం చెప్పుకున్నది అప్పుడు ఆ దాసి బిడ్డ ఏమన్నది అవ్వా పోయిందే పొల్లు ఉన్నదే గట్టి అపకారి వాళ్ళు మేము మరదలు వచ్చినాక నేను చూసుకుంటా ఇదే కాలం నువ్వు ఇల్లు పోను బిడ్డ నువ్వు కట్టుకున్న చీర నాకు ఇయ్యి నువ్వు పెట్టుకున్న సొమ్ములు నాకు ఇయ్యి నేను ఇంట్లో ఉంటా ఊరెళ్ళి పొమ్మన్నప్పుడు ఆ బిడ్డకు జోడిచి దండం పెట్టింది అవ్వా నువ్వు కులందాక్కువ దానమైన దాసిదానమైనా గాని నా ప్రాణం కాపాడుతాను బిడ్డ కట్టని కట్టుకున్న చీర ఇచ్చింది పెట్టుకున్న సొమ్ములు ఇచ్చింది మెడలో దండం పెట్టింది భర్త పొడవ కడకి వచ్చి నాదా సుందరశైల రాజా సాధ్యమైతే కొడుకునో బిడ్డ కానీ సాదుకుంటా సాతగాన్నాడు నీ ప్రాణం నా ప్రాణం తీసుకోండి అదాని భర్త పొడవ దండం పెట్టింది అడవిలో సుందరమ్మా అడవి తోమ పట్టిందమ్మా ఆ తల్లి సుందరీ దేవి పట్టుకోని పోనీ ఎవరయ్యా గంగస్థానం వాళ్ళు మా వదిన మాత్రం మీనాక మా రెక్కం ఇస్తుంది మా మాట వదిన పెళ్లి చేసుకోవాలని వాళ్ళు అనుకుంటారు వీళ్ళేమో అయ్యా దాని మాత్రం ముస్తాబైంది చీర కట్టుకున్నదే వదిన పెట్టి కత్తరమ్మ వేడిగా తిండి వదినే దగ్గర గమ్మ గమ్మ తండ్రి వాసన గుమ్మ గుమ్మ తండ్రి దగ్గర వదిన గారు నేను మస్తు లైఫ్ కదా అమ్మో మరి దీని మొక్క సిగ్గైతుంది కాలం కదా అయ్యా నీతో మాట్లాడండి నాకు అసలు నీ మొక్కను చూద్దాం నాకు అసలు చూడబుద్ధి అయితే లేదు మరదులారా తణుకారు తనెవరు వాడు దగ్గర గుమ్మ గుమ్మ వస్తుంది చెప్తుందా చెప్తా కొట్టి కానీ దాచి ఏమన్నా మా వదిన ఓ దాదా మా వదిన పోయిందే ఏ పాపం చేసిండ్రా మీ అన్న మీ వదిన పాపం చేస్తే ఓ నలుపుట్ల పాడుకోవాలి ఓ కర్రెమొక్క నజ కొడుక నువ్వు కాట్ల మొత్తం కాట్ల మూతలు ఎక్కున్నావు నువ్వు తాడు చెప్ప కాంచాలి అవలెక్క దాదుకున్నది మీ వదినే అయ్యదాచుల కాంచాలి అయ్యలెక్క దాదుకున్నది మీ అన్న అన్నప్పుడు తీతారు బదుమాసి బాడకవలారా కాగబెట్టి పోతా మసలు పెట్టి పోతా సలరు పెట్టి పోతా కళ్ళ పోతే పోయి తారకుంటే కడుక్కోవాలి మీ తాడు చెప్ప మీ ఓ బాడకవు ఓ బాడకవలారు మీరు ఏ వాటి పాపగారు ఆ దేవత బాగా భరించలేక ఇంగ్లీష్ పెట్టి పోయింది ఏ బాయిలో పడ్డదో ఏ శవ పడ్డదో గంజ కొడుకులారా మీ తాళదెంప బాయిలు అంటే ఆమెతో సమానం కాదురా కొరిస్తే మీ కళ్ళలో ఉచ్చబోతే గుర్ల పడి సావా అన్నా దాదారి మా వదిన గడ్డ దాదే ముద్దు చెప్పేది వారిని తాళదెంప తోటి రాదు అలా పేగమైన తిరిగి ఏదొస్తుందో అనుకున్నారేమో ఏ రాజ్యం కూడా కొట్లాను రాజ్యం అవసరపడదు అనుకొని తాగుతారు అని చెప్పి అంటారు అడవిలోన అడవిలో సుందరదేవి భగవంతు ఎవరి వల్ల నేపాలి చూడ చుట్టాలేరు పడ బలగం లేరా పట్టి మనసు కాదు గర్భవతి రాన్నాయి భగవంతా ఏ తల్లి దగ్గర ఇస్తుంది ఏ తండ్రి దగ్గర ఇస్తాడు అని అడవిలో సుందరదేవి కొట్టేడి ఎండల పెట్టేడి గాలులోనా ఓ
వారే సాంబా శివ శివ నీ నామమెన్నాడో శంకరుడా కడిగిన తప్పదు అన్నారు బ్రహ్మరాజ రాజుల బౌద్ధంగా గీతలను రాను 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 ఆడవిల సుందర దేవి చిన్న శివార పనిలో ఏరుకున్నదాడనే ఒంటికి సుఖం లేక కళ్ళకు గేరచ్చా బిడ్డ అడ్డం పడ్డది మరి ఎవరన్న కాడ అందరు మంచోళ్ళు ఉండరు అందరు చెడ్డోళ్ళు ఉండరు కొందరు తలలు చూసిళ్ళు రాబిడ్డని తీసుకుపోయిళ్ళు ఆ బిడ్డకు తానం పోసి ఒక వస్త్రం ఇస్తే కట్టుకున్నది కాలం వెళ్ళేగా 9 గంటలు సంపూర్ణమైనవి బిడ్డ గర్భణ కానుక చేసినప్పుడు కొనుమ 1 బలాలు 2 కాలికవ చెప్పిన మాట తప్పలే ఒక కొడుకు ఒక బిడ్డ 2 పిల్లలు జరగనెత్తనే 2 పిల్లలు ఇద్దరు పిల్లగాళ్ళని చూసుకొని సంబరపడ్డాడు కానీ తల్లికి మనసులో బాధ మనసులే ఉన్నది నానా సుందరసేన ఇప్పుడు నువ్వు బతుకుంటే నాకు కొడుకు బిడ్డ సంబరపడదు మరి ఏడ్చిందన్న ఫలితం ఏమున్నది మరి ఆ కొడుకును సాధారణ పెంచంగా 2 పిల్లగాలను 21 రోజున నా తల్లి ఏమని పేరు పెడుతుంది మరి కాళిక వరణ పుట్టిన పిల్లగాలాయే నా కొడుకు పేరు మణికంఠ రాజన్న నా తల్లి మరి అన్నకేమో చెల్లె అమ్మకేమో పుట్టింటి ఆడబిడ్డ మరి అమ్మకేమో బిడ్డ అన్నకేమో చెల్లె నా ఇంటి ఆడబిడ్డ పేరు మరి వరణ పుట్టింది కాబట్టి నా బిడ్డ పేరు జ్యోతి వరమ జ్యోతి అన్నది వరమ జ్యోతి అని పేరు పెట్టుకున్నది ఒక 7 నెలల ముందు 3 ఏళ్ళ పిల్లగాలు వేరే ఒకటి చెప్తా 2 చదువుతాను పొద్దున చెప్పిన పాడ మామూలు పోయి చెప్తాను మామూలు చెప్పిన పాడ పొద్దుగల పోయి చెప్తాను ఆడ అట్లా కొన్ని రోజులు గడవ గడిచిన మనకంటే రాదు పోరాలు కనిపిస్తున్నాయి ఓనాడు ఒకనాడు అమ్మా నువ్వు ఒక్కనే నువ్వు కన్నతాన్ని లేడే అని మరి పూర్వకాలం వాళ్ళు అయ్యేక ముందు పుట్టిన వాళ్ళు అవ్వ గరిపి వేసుకొని వచ్చింది ఆ ఊళ్ళో తప్పన ఉంటే బదనం అని అక్కడ గరిపి వేసుకొని ఈ ఊరికి వచ్చి కొడుకు అనుకున్న బిడ్డ అనుకున్నప్పుడు పూజ ఉన్న మాటలు వాళ్ళు కొడుకు అని గడ్డగా బిడ్డ వరం తల్లి అడిగారు ఒక మాట కోపం తల్లి మణికంఠ రాజా నువ్వు కొడుకు కాదా నేను అవ్వను కాదా భూమి మీద ఏ కొడుకైనా తల్లి దగ్గరికి వచ్చి అడగవలసిన మాటలే అడుగు అడగరానే మాటలు అడిగిన మనసు బాధ పెట్టకు నాన్న నీ అడిగే మాట నీకు ఇష్టమే నాకు ఇష్టమే లోకానికి ఇష్టమే కరిపోరా వస్తుడైనా
వరుసల బట్టగా చాలా కొంగు వరుసలవా ఈడొక్క బాల బాగుంది గొల్లని రెక్కబట్టినవా అలా ఈడకి కొన్నవాడు నిన్న కన్నదాన్ని నాకు పుస్తకాడి నోడికి పూడబోతే నోడు కొడక చెప్పేటి మాటలైనా శివనందు పెట్టాలేనా చెప్పేటి మాటలైనా అయ్యనా కొడక 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 మణి కంటరాజా నా బిడ్డ వరము జ్యోతి నువ్వు చెప్పేటి మాటలు శివనందు పెట్టావా బిడ్డ దగ్గర కూర్చుని కొడుకు దగ్గర పెట్టుకుంటుంది ఇద్దరు పిల్లగాళ్ళకు అయ్యా మరి సీకవరంగా మొదలు పెట్టిన కథ ఇప్పటి వరకు మరుదులు పెట్టిన కష్టం అంతా మరుదులు చంపింది కాబట్టిగా ఆ చరిత్ర మొత్తం కొడుకు మణికంఠ రాజుకు 4 ఊసల దానికి ఎక్కించిన ప్రకారంగా కన్న తల్లి కష్టం అంతా కన్న కొడుకుతోని చెప్పుకున్నది గానాడు ఎప్పుడైనా మణికంఠ రాజు పాపగాడి చిన్న పాడబడే నాయన చంపి నిన్ను రెక్కబడ్డానంటే నువ్వు వాటి పాలైనవా పతివతురాలు ఎప్పటికీ మేము గింతొద్దులైనవు నువ్వు అవి పతురాలు అయితే మేము భూమి మీద బతకపోతుమే మన తల్లి వెంట పెట్టుకొని చిన్న నాయన వేటికి తల్లితోడి ముగ్గురు బయలు మరి వనపడరాదు తనపడరాదు సాగుకున్న చంపిరు కాబట్టి ఇక వాళ్ళకు కుడికాలు కుష్టాలు చేసింది ఎనకాల మండి ఇప్పుడు రాసపండు వదిన ఏ నోటితోటి లంజలు ఉండదు మా పేమరావు అన్నారు 1.5 రూపాయలు పుట్టింది మూతి బదమాసి పడకోవాలి బాడకావాలరా పాపం సార్ వాళ్ళు ఆగది ఎంతైనా నేను అన్న చంపినందుకు రోగం వచ్చిందని ఇక మన పడరా తన పత్రికాడ మాత్రం ఇద్దరు